మంగళవారం నాడు జరిగిన గుజరాత్ అలాగే బెంగళూరు జట్ల మధ్య క్వాలిఫైయర్ 1 మ్యాచ్ అనేది ఎంత పెద్ద మంచి మ్యాచో ఈ రోజు జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్ అంతకు మించని చెప్పొచ్చు. ఎందుకనంటే మన తెలుగు రాష్ట్రాలకి హోమ్ టీం అయిన హైదరాబాద్ జట్టు అలాగే ఇక్కడ రాజస్థాన్ జట్టు ఇరు జట్లు కూడా తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో ఓడిపోయిన జట్టు నేరుగా ఈ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించి ఇక ఇంటి బాట పడుతుంది. గెలిచిన జట్టు మాత్రం మళ్ళీ క్వాలిఫైయర్ 2 మ్యాచ్ గుజరాత్ జట్టుతో ఆడుతుంది. సరే, ఇదంతా పక్కన పెట్టేస్తే ఈ రోజు భారత కాలం ప్రకారం 7:30కి ఈ రోజు ఈవినింగ్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ అనేది కనుక చూసుకున్నట్టయితే న్యూ చండీగఢ్ లో స్టేడియంలో జరుగుతుంది అనమాట. అయితే ఒక్కసారి మనం వ్యూహాలు కనుక పరిశీలించినట్టయితే ఈ టోర్నమెంట్ లో అంటే మొత్తం టోర్నమెంట్ లో లీగ్ మ్యాచెస్ చూసినట్టయితే ఇరు జట్లు కూడా దాదాపుగా చాలాసార్లు తలపడ్డాయి. కానీ ప్రతిసారి కూడా హైదరాబాద్తే పై చేయనమాట. ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ సగటున 214 ఉంది. అంటే ఈరోజు రాత్రి పరుగుల వరద అనేది పారుతుందన్నమాట. ఈ పూర్తి ఆధిపత్యాన్ని అయితే హైదరాబాద్ జట్టు రాజస్థాన్ పైన చూపించింది లీగ్ దశ మ్యాచ్ల్లో. ఇరు జట్లు 2 సార్లు తలపడితే హైదరాబాదే వరించింది విజయాన్ని. ఇక ఏప్రిల్ 13న జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధిస్తే ఏప్రిల్ 25న జరిగిన రెండో మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ జట్టుకి చాలా పెద్ద బలమైన విషయం ఏంటి అంటే వాళ్ళ బ్యాటింగ్. ఎందుకంటే ఓపెనర్గా వచ్చే అభిషేక్ శర్మ కానీ, ఆ తర్వాత ఇషాన్ కిషన్ కానీ, హెన్రిచ్ క్లసన్ కానీ, ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కానీ, ట్రావిస్ హెడ్ కానీ, ఇలాగా ఒకళ్ళ మించి ఒకళ్ళు బ్యాటింగ్లో దుమ్ము రేపుతారు. ఒకళ్ళు బహుశా పొరపాటున అవుట్ అయినా కూడా తర్వాత వచ్చిన ఆటగాళ్ళు చాలా బాగా రాణిస్తారు అనమాట. సో ఇది చాలా అంటే చాలా మంచి విషయం, చాలా ప్లస్ పాయింట్ కూడా. ఇక బౌలింగ్ విభాగంలో యువ ఆటగాళ్ళు ఉన్నప్పటికీ షకీబ్ హుసేన్, ఇషాన్ మలింగా వీళ్ళిద్దరినీ కూడా పాట్ కమిన్స్ కొంతవరకు ముందుకు నడిపిస్తున్నాడు. అదే సమయంలో వాళ్ళు చాలా కీలకమైన ఆటగాళ్ళుగా మారుతున్నారు కూడా. ఇక రాజస్థాన్ విషయాల్లోకి వచ్చినట్టయితే రాజస్థాన్ జట్టుకి ఒక చిన్న లోటు ఉంది బ్యాటింగ్లో. వైభవ్, యశస్వి, ధ్రువ్ జురెల్ ఈ ముగ్గురు చాలా బాగా రాణిస్తున్నారు. ఒకవేళ వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఇద్దరు అవుట్ అయితే అక్కడ రియాన్ పరాగ్ ఒక పర్ఫార్మెన్స్ కీలకంగా మారుతుంది. కానీ రియాన్ పరాగ్ ఏంటంటే ఒక్కొక్కసారి సూపర్గా ఆడేస్తున్నాడు, ఇంకొకసారి మాత్రం తడబడుతున్నాడు. కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం దాదాపుగా నిలకడగా సగటున 40 పరుగులకు పైన చేస్తూ వస్తున్నాడు. కాకపోతే ఈ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్కి ఈ రాజస్థాన్ జట్టు యువ ఆటగాడు తట్టుకుంటాడా అనేది చూడాలి. ఇక వీళ్ళ బౌలింగ్లో కనుక చూసుకున్నట్టయితే రవి బిష్నాయ్ కానీ, లేకపోతే జోఫ్రా ఆర్చర్ ద సూపర్ మ్యాన్ అని చెప్పచ్చు, యశ్రాజ్ పుంజా, నండ్రే బర్గర్, జడేజా, బ్రిజేష్ శర్మ వీళ్ళందరూ బాగానే రాణిస్తున్నారు. కాకపోతే ఎక్కువగా అవకాశాలు హైదరాబాద్ జట్టు గెలవడానికే ఉన్నాయి. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.